ఈరోజు మనం మైకేల్ జాక్సన్ స్టోరీ గురించి తెలుసుకుందాం. స్టోరీతో పాటు మైకేల్ మూవీ ఎలా ఉంది, అసలు మైకేల్ మూవీలో చూపించింది స్టోరీకి, రియల్ స్టోరీకి మ్యాచ్ ఉందా, లేకపోతే ఏమైనా హైడ్ చేస్తున్నారా, మొత్తం క్లియర్గా ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఒక హానెస్ట్గా చెప్పాలంటే మైకేల్ జాక్సన్ స్టోరీ అనేది మనం ఇమాజిన్ చేసేది కాదు. అవుట్ సైడ్ నుంచి చూస్తే ఫేమ్, మనీ, క్రేజ్ అన్నీ పర్ఫెక్ట్గా అనిపిస్తాయి. బట్ కానీ ఇన్సైడ్ స్టోరీ చాలా హెవీగా ఉంటుంది. మనం ఫస్ట్ మైకేల్ జాక్సన్ గురించి చెప్పుకుంటే 1958లో గ్యారీ, ఇండియానాలో పుట్టాడు. ఫ్యామిలీ చాలా పెద్దది, మొత్తం 10 సిబ్లింగ్స్. ఫైనాన్షియల్ కండిషన్స్ కూడా పెద్ద స్ట్రాంగ్ ఏం కాదు. చిన్న స్మాల్ 2 బెడ్రూమ్ హౌస్లో అందరూ కలిసి ఉండేవారు. వాళ్ళ మదర్ క్యాథరిన్కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పియానో, క్లారినెట్ వాయించేది. బట్ ఫాదర్ జోసెఫ్ జాక్సన్ మాత్రం డిసిప్లిన్ అంటే పడి చచ్చిపోతాడు. ఆయనకి ఒక గోల్ ఉండేది, నా పిల్లలు సూపర్ స్టార్స్ అవ్వాలని. బట్ గోల్ చాలా బాగుంది, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతి మాత్రం చాలా హారబుల్గా ఉంటుంది. కొన్నిసార్లు అవర్స్ అండ్ అవర్స్ ప్రాక్టీస్ ఉంటుంది. ఇన్ కేస్ మిస్టేక్స్ చేస్తే కనుక ఇమీడియట్ పనిష్మెంట్ ఉంటుంది. మైకేల్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు, నా ఫాదర్ని చూస్తే నాకు భయం వేస్తుందని. ఇమాజిన్ చేసుకోండి, ఒక 5 to 6 years ఏజ్లో మనం ఆడటం, స్కూల్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం అలా ఉండేది. బట్ మైకేల్ మాత్రం స్టేజ్ అంటే ఫన్ కాదు, ఒక సర్వైవల్లా ఉండేది అనమాట. చైల్డ్హుడ్లో లవ్ కన్నా ప్రెజర్ ఎక్కువైంది. ఇక్కడే ఒక చిన్న డీప్గా ఒక ఇన్సెక్యూరిటీ అనేది స్టార్ట్ అయింది మైకేల్ జాక్సన్కి. దాని తర్వాత బ్రదర్స్ అందరూ కలిసి ఒక జాక్సన్ 5 అనే బ్యాండ్ని స్టార్ట్ చేశారు. ఇది కూడా మూవీలో చూపెట్టారు. లోకల్ షోస్ నుంచి స్టార్ట్ అయ్యి దాని టాలెంట్ వల్ల ఫాస్ట్గా హైలైట్ అయింది. ఒక్కసారి ఒక కాన్సర్ట్లో ఒక బ్యారీ జోడీ, మోటో1 రికార్డ్స్ ఫౌండర్, వాళ్ళని చూసి ఇంప్రెస్ అయ్యి సైన్ కాంట్రాక్ట్ చేశారు 1969లో. దాని తర్వాత వచ్చిన సాంగ్సే ఐ వాంట్ యూ బ్యాక్, ఏబీసీ, ఐ విల్ బి దేర్, ఇన్స్టాంట్ హిట్స్. మైకేల్ చిన్నోడైనా సరే చాలా బాగా షైన్ అయ్యాడు. ఎందుకంటే చిన్నోడు, వాయిస్లో రిథమ్ ఉండేది, ఎక్స్ప్రెషన్, డ్యాన్స్ స్టైల్, ఎవ్రీథింగ్ చాలా టాప్గా ఉండేది. కానీ ఒక్క చిన్న ఇష్యూ ఉండేది, ఫేమ్ పెరిగింది కానీ కంట్రోల్ మాత్రం ఇంకా ఫ్యామిలీ చేతిలోనే ఉంది, మేనేజ్మెంట్ దగ్గరే ఉంది. మైకేల్ ఫైనాన్షియల్లీ, క్రియేటివ్లీ కూడా ఫుల్ ఇండిపెండెన్స్ లేదు. టీనేజ్ నుంచి చూసుకుంటే కనుక మైకేల్కి ఒక కోరిక ఉండేది, ఒక క్లారిటీ కూడా ఉండేది, నేను సోలోగా ప్రూవ్ చేయాలి అని. సో ఎప్పుడు ఛాన్స్ వచ్చినా సరే సోలోగా ప్రూవ్ చేయాలనుకునేవాడు. 1979లో ఆఫ్ ద వాల్ సోలో పెర్ఫార్మెన్స్ హ్యూజ్ సక్సెస్. దాని తర్వాత డ్యాన్స్ పాప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. దాని తర్వాత వచ్చిందే 1988లో థ్రిల్లర్. ఆ సెల్లింగ్స్ అయితే నార్మల్గా ఉండవు, ఇప్పుడు కూడా బెస్ట్ సెల్లింగ్ ఓల్డ్లో. దాని తర్వాత బిల్లీ జైన్, బీట్ ఇట్, థ్రిల్లర్ సాంగ్స్ మాత్రమే కాదు, మ్యూజిక్ వీడియోస్ని ఒక సినిమాటిక్గా క్రియేట్ చేసి ఇండస్ట్రీని చేంజ్ చేశాడు. దాని తర్వాత 1983లో మోటో1 25 పెర్ఫార్మెన్స్లో మూన్ వాక్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ ఒక్క మూవ్తో వరల్డ్ అనేది స్టన్ అయిపోయింది. ఆ మూమెంట్ తర్వాత మైకేల్ గ్లోబల్ ఐకాన్, కింగ్ ఆఫ్ పాప్ అయ్యాడు. పీక్లో ఉన్న టైంలో ఒక పెప్సీ యాడ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది, హెయిర్ ఫైర్ అయింది, సివియర్ బర్న్స్. ట్రీట్మెంట్ కోసం పెయిన్ కిల్లర్ స్టార్ట్ చేశారు. ఈ మెడికేషన్ అనేది ఇనిషియల్గా ఒక మెడికల్ నెసెసిటీ ఉండేది. దాని తర్వాత పెయిన్, ప్రెషర్, ఇన్సోమీనియా కలిసి ఆ మెడికేషన్స్ని ఒక డిపెండెన్సీ కింద స్టార్ట్ అయింది. ప్యారలల్గా ఎపీరియన్సెస్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మల్టిపుల్ ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకున్నాడు. ఇనీషియల్గా ఫస్ట్ సర్జరీ ఒక బ్రీతింగ్ ఇష్యూ వల్ల స్టార్ట్ చేసి దాని తర్వాత కంటిన్యూస్ ఫ్రీక్వెంట్ సర్జరీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు టైంలోనే పబ్లిక్లో క్యూరియాసిటీ అనేది పెరిగింది, అసలు స్కిన్ ఎందుకు చేంజ్ అవుతుంది అనేది. కొంతమంది రూమర్ స్ప్రెడ్ చేసేవారు, హీ వాంట్స్ టు బికమ్ వైట్ అని. ఎందుకంటే బికాస్ ఆఫ్ రేసిజం వల్ల తను వైట్ అవ్వాలి అనుకుంటున్నాడు. బట్ యాక్చువల్ రీజన్ వచ్చేసరికి విటిలిగో. ఇది ఒక స్కిన్లో ఒక పిగ్మెంట్ లాస్ అవ్వడం వల్ల వైట్ ప్యాచెస్ అనేవి ఉండేవి. ఆ ప్యాచెస్ని ఒక యూనిఫామ్గా కవర్ చేయడానికి కోసం ఇతను సర్జరీస్ అనేవి కంటిన్యూస్గా చేసుకోవాల్సి వచ్చిందనమాట. దీన్ని డాక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. బట్ ఆల్రెడీ రూమర్స్ అనేవి చాలా దారుణంగా స్ప్రెడ్ అయ్యాయి. సో ఎంత తర్వాత వచ్చిన ఈ స్కిన్ ఇష్యూ అవన్నీ ఉన్నా సరే, బట్ రూమర్స్ అనేవి ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం వల్ల రూమర్సే ఎక్కువ వినిపించాయి అనమాట ఆ రోజుల్లో. ఇది ఇక్కడ వరకు మనకి పార్ట్ 1 మూవీ. ఇక్కడ వరకు ఏం చెప్పానో మొత్తం మూవీలో ఉంది, చాలా బాగా చూపించారు. జాఫ్రీ జాక్సన్ కూడా యాక్టింగ్ అయితే చాలా బాగుంది. పక్కాగా మూవీ వాచ్ చేయండి. క్రిటిక్స్ మాత్రం నమ్మకండి, రివ్యూస్ చాలా తక్కువ ఇస్తున్నారు, బట్ ఎందుకో తెలీదు. బట్ మూవీ పార్ట్ 1 వరకు అయితే మాత్రం చాలా బాగుంది. చాలా గూస్ బంప్స్ వస్తుంటాయి సాంగ్స్ వచ్చినప్పుడల్లా. సో మళ్ళీ మనం స్టోరీలోకి వద్దాం. దీని తర్వాత నుంచే ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్లో మొత్తం మైకేల్ జాక్సన్ లైఫే మారిపోయింది. 1988లో మైకేల్ నెవర్లాండ్ రంచ్, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ మైకేల్ది. దీంట్లో అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉంటాయి, జూ థియేటర్స్ ఉంటాయి, జూస్ ఉంటాయి, ఫుల్ ఫ్యాంటసీ వరల్డ్. రీజన్ వచ్చేసి సింపుల్, చైల్డ్హుడ్లో ఏమేమి మిస్ అయ్యాడో
మైకేల్ జాక్సన్ అవి మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకున్నాడు. బట్ ఫ్యూచర్లో ఇదే పెద్ద కాంట్రవర్సీకి సెంటర్ అయింది. మెయిన్ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది 1993లో. ఒక 13 year old బాయ్ జార్డన్ చాండ్లర్ అండ్ హిస్ ఫాదర్ మైకిల్ మీద సెక్షువల్ అబ్యూస్ ఎలిగేషన్స్ ఫైల్ చేశారు. క్లెయిమ్ ఏంటంటే నెవర్లాండ్ విజిట్ టైం చేసినప్పుడల్లా ఒక సెక్షువల్ కాంటాక్ట్ జరిగింది అని. బట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఇది రూమర్ కాదు, ఒక లీగల్ కంప్లైంట్ ఫైల్ చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. నెవర్లాండ్ సర్చ్, పర్సనల్ ఐటమ్స్ ఎగ్జామిన్ చేశారు. మైకిల్ కి కూడా ఫిజికల్ ఎగ్జామినేషన్ జరిగింది. మొత్తం 24/7 కవరేజ్, గ్లోబల్ ఫ్రెండ్సింగ్. షాక్ ఏంటంటే తన సిస్టర్ కూడా లా టోయా జాక్సన్ పబ్లిక్ గా ఎక్విజిషన్ ని సపోర్ట్ చేశారు. దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ వల్ల నేను ఆ కామెంట్స్ చేసిన చెప్పినా సరే ఆల్రెడీ రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయిపోయి. కేసు ఆల్రెడీ క్రిమినల్ కోర్టులో ఉంటుండగానే మైకిల్ ఈ కేసుని అవుట్ సైడ్ కోర్ట్ సాల్వ్ చేశాడు. అది కూడా $23 million తో సెటిల్ చేశాడు. ఈ సెటిల్మెంట్ అంటే ఏంటంటే జస్ట్ గిల్టీ ప్రూఫ్ చేశాడని కాదు, కోర్టులో కన్విక్షన్ కూడా ఏం జరగలేదు. బట్ లీగల్లీ హీ వాజ్ నాట్ కన్విక్టెడ్. బట్ పబ్లిక్ ఒపీనియన్ మాత్రం డివైడ్ అయిపోయింది. ఎందుకు? కోర్టులో కేసు ఉండగా బయట సెటిల్ చేసుకోవడం వల్ల పబ్లిక్ లో ఒపీనియన్ చేంజ్ అయిపోయింది అనమాట. అంటే కొంతమంది వచ్చేసరికి హీ ఈజ్ ఇన్నోసెంట్ అనేవారు, బట్ కొంతమంది సంథింగ్ హైడ్ చేస్తున్నారని కూడా డౌట్ కూడా వచ్చింది. ఫైనల్ గా ట్రూత్ తెలియాలంటే బట్ కేస్ అనేది క్లియర్ గా అవుట్పుట్ రాలేదు కాబట్టి మనకు ఫైనల్ ట్రూత్ అనేది తెలియదు. ఇక్కడే రీసెంట్ గా చూసుకుంటే కనుక చిన్న డిస్క్లైమర్. రీసెంట్ గా ఈ కేసుతో మన జెఫ్రీ ఎప్స్టీన్ తో మైకేల్ జాక్సన్ లింక్ ఉందా అనేది ఈ మధ్యగా రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి. బట్ క్లియర్ ఆన్సర్ వచ్చేసరికి నో వెరిఫైడ్ ఎవిడెన్స్. మనకి ఫ్లైట్ లాగ్స్ కానీ, నో మీటింగ్స్ కానీ, నో బిజినెస్ ట్రైజ్ కంప్లీట్, ఈ రెండు కంప్లీట్ సపరేట్ కేసెస్. ఇంటర్నెట్ లో ర్యాండమ్ లిస్ట్స్ వల్ల కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది కానీ ఫ్యాక్ట్స్ లో అయితే మాత్రం ఈ బోత్ కేసెస్ కి లింక్ అయితే లేదు. 1993 తర్వాత మైకిల్ లైఫ్ డ్రాస్టికల్ గా చేంజ్ అయిపోయింది. ఆ పై ఇష్యూ వల్ల ట్రస్ట్ ఇష్యూస్ అనేవి డెవలప్ అయ్యి ఐసోలేషన్ గా ఉండడం స్టార్ట్ అయింది. మీడియా ప్రెషర్ ఎక్కువైంది. స్లీప్ ప్రాబ్లమ్స్ వల్ల సివియర్ ఇన్సోమీనియా, ఇంకా స్ట్రాంగ్ మెడికేషన్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ప్రొఫెషనల్ గా కూడా లేటర్ ఆల్బమ్స్ ఇంపాక్ట్ ఉంది కానీ అంత ఎలియర్ సక్సెస్ అనేది అంత మ్యాచ్ అవ్వలేకపోయింది అనమాట. ఫైనాన్షియల్లీ స్ట్రెయిన్ కూడా వచ్చింది. నెవర్లాండ్ కూడా వదిలేశాడు. బట్ 2003లో మళ్ళీ ఎలిగేషన్స్ వచ్చాయి. ఈసారి డిఫరెంట్ బాయ్ అండ్ ఫ్యామిలీ. ఫుల్ క్రిమినల్ ట్రైన్ అనేది జరిగింది 2005లో. కోర్టులో ఎవిడెన్స్ వచ్చింది, టెస్టిమోనియల్స్ అన్ని కన్సిడర్ చేసి జ్యూరీ నాట్ గిల్టీ వెర్డిక్ట్ ఇచ్చింది. ఆల్ మేజర్ కౌంట్స్. ఇది లీగల్ గా క్లియర్ అక్యూటల్, కానీ ఇమేజ్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది, ఆల్రెడీ డీప్ గా పాడైపోయింది. మొత్తం రూమర్స్ అన్ని స్ప్రెడ్ అయిపోయి 2009లో కంబ్యాక్ ప్లాన్ చేశారు. దిస్ ఈజ్ ఇట్ కన్సర్ట్స్ ద్వారా టికెట్స్ మినిట్స్ లో సోల్డ్ అయిపోయి. బట్ పబ్లిక్ ఇంకా చాలా బిలీవ్ చేస్తున్నారు, ఇంకా లవ్ చేస్తున్నారు. బట్ బిహైండ్ ద సీన్స్ వచ్చేసరికి హెల్త్ అనేది ఆల్మోస్ట్ పాడైపోయింది. స్లీప్ ఇష్యూస్ సివియర్గా ఉండడం, స్లీప్ కోసం పవర్ఫుల్ ఎనాస్థెటిక్ డ్రగ్స్ ప్రొపోఫోల్ యూజ్ చేయడం స్టార్ట్ అయింది. ఇది నార్మల్గా హాస్పిటల్ సెట్టింగ్స్లో స్ట్రిక్ట్ మానిటరింగ్తో యూజ్ చేస్తారు. అలాంటిది June 25, 2009లో ఒక హోమ్ సెట్టింగ్స్లో ఈ మెడికేషన్ అనేది ఇవ్వడం వల్ల కార్డియాక్ అరెస్ట్ ఇచ్చింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ డిలే అవ్వడం, లేటర్ హిస్ పర్సనల్ డాక్టర్ కూడా కన్విక్టెడ్ ఆఫ్ ఇన్వాలంటరీ మ్యాన్స్లటర్. సో మైకేల్ జాక్సన్ ఫైనల్గా June 25, 2009 కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయాడు. సో మైకేల్ జాక్సన్ లైఫ్ చూసుకుంటే కనుక మ్యూజిక్, డాన్స్, పెర్ఫార్మెన్స్ పర్మనెంట్లీ చేంజ్ చేశాడు. ఒక జనరేషన్స్ ని ఇన్స్పైర్ చేశాడు. థ్రిల్లర్ నుంచి మూన్ వాక్ వరకు మొత్తం గ్లోబల్ కల్చర్ లో పర్మనెంట్ మార్క్ అనేది ఒక సెట్ చేశాడు మైకేల్ జాక్సన్. కానీ పర్సనల్ లైఫ్ చూసుకుంటే కనుక ట్రామా, కాంట్రవర్సీ, లోన్లీనెస్, ఎక్స్ట్రీమ్ ఫేమ్, హ్యాపీనెస్ గ్యారంటీ చేయలేకపోయి. సో సింపుల్ గా సమరీ చెప్పాలంటే మైకేల్ జాక్సన్ ఒక లెజెండ్, కానీ అట్ ద సేమ్ టైం చాలా కాంప్లెక్స్ హ్యూమన్ బీయింగ్. మన అందరికీ ఒక లెసన్ ఉంది. సక్సెస్ మనకి చాలా డోర్స్ ఓపెన్ చేస్తుంది, కానీ పీస్ మాత్రం మనం ఇన్సైడ్ నుంచి మాత్రమే బిల్డ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మూవీ మాత్రం మిస్ అవ్వకండి.